జిల్లా ఇన్ఛార్జ్ కైజర్ భాయ్ గారికి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అడ్మిన్ మాజీద్ అన్న గారికి, వికారాబాద్ ఇన్ఛార్జ్ మంగ భాస్కర్ గౌడ్ గారికి, వికారాబాద్ జిల్లా కార్యవర్గానికి, అసెంబ్లీ ప్రెసిడెంట్లకు, మండల అధ్యక్షులకు, మండల కార్యవర్గానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నా మేము కూడా లాస్ట్ 10 ఏళ్ల నుంచి యూత్ కాంగ్రెస్ కి పనిచేస్తున్నాం. కేసులు వేసుకున్నాం, విపరీతంగా ఇల్లు తిండి అన్ని వదిలిపెట్టి కూడా మేము కూడా తిరిగినాం. మాతోటి ఇప్పుడు ఏమైతుందో మేము మీతోటి చేయాలనుకుంటలేము. ఈ వికారాబాద్ నియోజకవర్గంలో ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వచ్చి అందరం కూర్చొని ఒకసారి డిస్కస్ చేద్దాం, అందరి గురించి కష్టపడదాం. అవసరమైతే యూనిటీగా ఉంటే బట్టలు చింపుకొనైనా సరే మనం ఆ సర్పంచ్ టికెట్లు కానీ, ఎంపీటీసీ టికెట్లు కానీ, జెడ్పీటీసీ టికెట్లు కానీ తెచ్చుకోవచ్చు. మనం దీనికి అందరం యూనిటీగా ఉంటాము అనే ఒక్కసారి మీరు చెప్పగలుగుతారా? అందరూ యూనిటీగా ఉంటామా? ఒక్కసారి గట్టిగా చెప్పండి, యూనిటీగా ఉంటామా? అందరం కలిసి ఉంటామా? అందరం కలిసి ఉంటే మొత్తం వికారాబాద్ అంతా దద్దరిల్లుతుంది. యూత్ కాంగ్రెస్ కలిసి ఉంటే నిజమా కాదా? నిజమా కాదా? ఇప్పుడు ఎట్లున్నాం మనం? అందరం కలిసి ఉన్నామా? ఎన్ని రోజులైతుంది కలిసి? ఒక ఎడమకం పెట్టుకుంటే వాడు తెడమకం పెట్టుకున్నాడు. ఎందుకంటే వాస్తవానికి అవకాశాలు లేవు. ఏమైనా పనులు అయితే అంటే పనులు అయితే లేవు, ఏవి కూడా అయితే లేవు. ఇప్పటి నుంచి వికారాబాద్ నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ మేము అందరం కలిసి మాటిస్తున్నాం. మీరున్న వికారాబాద్ జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరం కలిసి మాటిస్తున్నాం. ఎవరికన్నా అర్ధరాత్రి 2 గంటలకు అవసరం ఉన్నా కూడా ఫోన్ ఎత్తుతాం. ఫోన్ ఎత్తి ఏమి అవసరం ఉన్నా కూడా తీరవడానికి అందరిలో ముందు సంతోష్ గౌడ్ అనేటోడు ఉంటాడు. అందరం కూడా ఈ రూమ్లో అందరం కూడా ఉంటాం. మనం క్లియర్ గా ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటే ప్రతి ఒక్కడు లీడర్ అవుతాడు. ఒకరి కాళ్ళు ఒకడు పట్టుకొని గుంజుకుంటే లీడర్ ఎవడు కాలేడు, నేను కాలేను, మీరు కాలేరు. క్లియర్ గా చెప్తున్నా. మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. క్లియర్ గా చెప్తున్నా, ఎవరు కూడా దూరం ఉండకండి, అందరు మీటింగ్ లో హాజరుకండి. అందరు ఇంకొకటి, అరే నాకు అవకాశం వస్తలేదు. ఇప్పుడు నేను డెవలప్ చేసిన ఒక ప్రసాద్ అనే క్యాండిడేట్ ఉండు, వాడిని ఇంకొక స్థానంలో మేము చూద్దాం అనుకున్నాము. వాడు ఇంకో స్థానంలో నన్ను తప్పర్థం చేసుకొని వాడు దూరమే అయిపోయింది మొత్తం యూత్ కాంగ్రెస్ కి. క్లియర్ గా చెప్తున్నా, ఎవరన్నా పట్టించుకోకపోతే మీ అంతటా మీరుగా మీటింగ్లకు రండి. 4వ మీటింగ్ తర్వాత 5వ మీటింగ్ కి 100% ప్రతి ఒక్కరికి పరిచయం అవుతాడు. పరిచయం అయినప్పుడు ఆ లీనియన్స్ పెరుగుతుంది. ఆ లీనియన్స్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కటి మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. క్లియర్ గా చెప్తున్నా, ఎవరు కూడా దూరం ఉండకండి, అందరు మీటింగ్లకు హాజరుగండి. అందరు నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటే కలిసి లోపల రూమ్ లో డిస్కస్ చేద్దాం. బయటికి మాత్రం గల్లాలు చింపుకొని బయటికి మాత్రం అందరం కలిసి బయటకు వచ్చి ముంగల లీడర్ని అడుగుదాం, ఏది మాకు ఈ అవకాశం కావాలి అని. అందరు దానికి రెడీగా ఉన్నారా? ఒక్కసారి గట్టిగా యూత్ కాంగ్రెస్ అందరు రెడీ ఉన్నారా? అందరు రెడీ ఉన్నారా? ఉన్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్.